బస్ ఇప్పుడు ఈరోజు మనము ఆలు టమాటో వంకాయ గ్రేవీ కర్రీ చూద్దామండి. సింపుల్, ఎక్స్ట్రా ఎక్కువ మసాలాలు ఏముండవండి. ప్రాసెస్లోకి వెళ్దాం మనము. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు వంకాయ, ఆలు అండ్ టమాటో గ్రేవీ కర్రీ చూపిపోతున్నానండి. పెద్ద మసాలాలు ఏముండవు. అయితే ఈ టమాటోస్ అండ్ ఆలు కట్ చేసి పెట్టేసేసుకున్నానండి పీసెస్గా. అండ్ వంకాయలు మాత్రము మనం ఈ విధంగా వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసి పీసెస్ పెట్టుకోవాలండి, లేకపోతే అవి చేదైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వంకాయలు కట్ చేసాక వంకాయ కటింగ్ అయిపోయిందండి. సాల్ట్ వాటర్లో పెట్టేసుకున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నియర్లీ టమాటో, వంకాయ, ఆలు. టమాటో కొంచెం ఎక్కువగా ఉందండి, అద్దపావు కంటే. అండ్ ఆలు అద్దపావు, వంకాయలు కూడా అద్దపావు కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయండి. సో ఆయిల్ ఇంత సరిపోతుంది. ఆయిల్ వేడవుతుందండి. ఇంతలో జీలకర్ర తీసేసుకుందాం మనము. వీవర్స్, మీరు కొంచెం సపోర్ట్ చేయండి వీవర్స్. నేను చెప్పే ప్రాసెస్లోనే మీరు చేస్తే చాలా బాగా అవుతుందండి కర్రీ. సో నేను చెప్పడంలో స్పీడ్గా లేక స్లో అవ్వడం వల్ల ఇబ్బంది ఏం ఫీల్ అవ్వద్దు. సో ఆయిల్ జీలకర్ర వేసేసుకుందామండి. గుప్పెడు శనగపప్పు వేసేసుకుందాము. సో శనగపప్పు వేగుతుందండి. ఈ టైంలో ఆనియన్స్ పచ్చిమిర్చి 5 minutes లీట్ పెట్టుకుందామండి. పసుపు, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆలు వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకుందాము. ఆలులో కొంచెం సాల్ట్ వేసుకుంటే చప్పగా కాకుండా ఉంటాయి. ఆలు మగ్గుతుందండి. కొంచెం ఒక 2 minutes పెడదాము ఆలు మగ్గించే వరకు. వీవర్స్, ఆలు మగ్గింది కదండి. ఇప్పుడు వంకాయ వేసేసుకోవాలి. సో వీవర్స్, వంకాయలు కొంచెం కింద కనుక్కుంటే బెటర్, చాలా బాగా ఎగుతాయండి. మగ్గిన ఆలు పైన వేసుకోవాలి, వంకాయ కిందకి వేసుకోవాలి. 5 minutes మళ్ళీ పెట్టుకుందామా. సో వీవర్స్, వంకాయ మగ్గింది, ఆలు మగ్గింది. ఇప్పుడు టమాటో వేసేసుకోవాలండి. టమాటో వేసేసుకుందామండి. సో వ్యూవర్స్, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సినంత కారం పొడి వేసుకున్నాక కొంచెం మగ్గనిద్దామండి. సో వ్యూవర్స్, టమాటో కూడా మగ్గిందండి. 1 స్పూను ధనియాల పొడి అండ్ 1/2 స్పూను జీలకర్ర పొడి. సో కలుపుకొని ఒక 2 minutes పెట్టేసుకుందాము. మూత, లిడ్. ఇది చపాతీకి, జొన్న రొట్టెకి గ్రేవీలా అనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోస్తున్నానండి. కొంచెం గ్రేవీ టైప్ చేస్తున్నాను నేను. సో వీవర్స్, వాటర్ పోసాను చూడండి, కొంచెం గ్రేవీ టైప్ అయింది. చపాతీస్కి, జొన్న రొట్టె, రైస్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఒక 2 minutes లిడ్ పెట్టేసుకుందామండి. కర్రీ బాగా ఉడికిపోయిందండి, చాలా బాగా అయిందండి. చూడండి, గ్రేవీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసేసుకుందామండి. ఎనఫ్, కర్రీ రెడీ అండి. రెడీ టు ఈట్, తినడానికి రెడీగా ఉంది. సో వీవర్స్, నాకు వంటలు చేయడం అనేది నాకు ఇష్టం అండి, హాబీ అండి, ఇంట్రెస్ట్ అండి. సో వ్యూవర్స్, ప్లీజ్ మీరు ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ఈ విధంగానే ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు అండ్ కామెంట్స్ పెట్టచ్చు. ప్లీజ్ వ్యూవర్స్, సపోర్ట్ మీ, షేర్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. సో వ్యూవర్స్, బాయ్, సీ యూ.